నీకు తెలుసా నా దేవుడు ఎవరో? గమనించుకుందాం. పరలోకాన్ని వదిలిపెట్టినటువంటి దేవుడు నీతో ఉండడానికి వచ్చాడు. ఆయన నీ నుండి దాక్కోవడానికి, దాగుడు మూతలు ఆడడానికి ఆయన రాలేదు. హైడ్ అండ్ సీక్ గేమ్ దేవుడు నీతో నాతో ఆడడం లేదు. చదరంగాన్ని దేవుడు నీ జీవితంతో ఆడటం లేదు. ఈ మాటలన్నీ అపవాది మన చెవుల్లో చెప్తుంటే దేవుడు నాతో ఆటలాడుకుంటున్నట్టున్నాడు, నా జీవితంలో ఇటువంటి శోధనల చేత దేవుడు నన్ను శోధిస్తున్నాడు, ఆయన ఇరుకులో పెడుతున్నాడు నన్ను. నో, ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు మన దేవుడు. మన దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించడం మర్చిపోకండి. ఆయన్ని మనం మర్చిపోయిన క్షణాన మన పరిస్థితులు మన మీద టేక్ ఓవర్ చేసి, ఇది ఇంతే జీవితం, కష్టాల కొలువులో నుంచి నువ్వు సాగాలి బిడ్డ, నీ జీవితం బాగుపడాలంటే వీటన్నిటిలో నుంచి వెళ్ళాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నో యువర్ గాడ్. తమ దేవుణ్ణి ఎరిగిన వారు శూర కార్యాలు చేస్తారు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోవడం మర్చిపోకండి.